హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్, 12 పీఆర్సీ కమిషన్ ఎప్పటినుంచి అమలు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిపాలనా పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక అంతుచిక్కని మిస్టరీలాగా మారాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే లక్షలాది మంది ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం చల్లగా నీళ్లు చల్లబోతోందా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేతన సవరణ కమిషన్, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆడుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక అసలు రహస్యం ఏమిటి అనే చర్చ సచివాలయం నుంచి మారుమూల గ్రామాల వరకు సాగుతోంది. కేవలం 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రభుత్వ అనుకూల మీడియా వర్గాల్లో 27% మధ్యంతర భృతి ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్త వినగానే పాత బకాయిలు, పెరిగిన ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులు ఎంతో సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం కేవలం 48 గంటల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రచారానికే పరిమితమైపోయిన ఆ హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు ఎందుకు రావటం లేదు? ఇది నిజంగా ఉద్యోగుల మేలు కోరి చేస్తున్నటువంటి ప్రయత్నమా? లేక వారి అసహనాన్ని చల్లార్చడానికి వేసిన ఎత్తుగడనా? దీనిపైన ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అక్షరాల అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు పాత పీఆర్సీ గడువు ముగిసిపోయి కొత్త వేతన సవరణ కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు అందాయి. ఉద్యోగులకు త్వరలోనే ఒక భారీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నామని, వారి జీతాల్లో కూడా 27% మేర మధ్యంతర భృతిని ప్రకటించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని వార్తలైతే గుప్పుమన్నాయి. అంతేకాకుండా పీఆర్సీ కమిషన్‌ను కూడా తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు సంకేతాలైతే పంపారు. ఈ వార్తలతో లక్షలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తమ కష్టాలు తీరబోతున్నాయని, పండుగ ముందే వచ్చేసిందని భావించారు. అయితే సీన్ కట్ చేస్తే కథ మళ్ళీ మొదటికి వచ్చేసింది. 48 గంటలు గడుస్తున్నా కనీసం ఒక్క అధికారిక ప్రకటన కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ నుంచి కానీ, ఆర్థిక శాఖ నుంచి కానీ వెలువడలేదు. ఏ ప్రభుత్వ నిర్ణయానికైనా చట్టబద్ధత కల్పించేది జీవో, కానీ ఇప్పటివరకు ఒక్క జీవో కాగితం కూడా బయటకు రాలేదు. కేవలం పరోక్షంగా సమాచారాన్ని లీకు చేస్తూ మీడియాలో హైప్ క్రియేట్ చేయడమే తప్ప చేతుల్లోకి వచ్చేసరికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? గతంలో కూడా ఇలాంటి ఎన్నో హామీలు ప్రచారానికి పరిమితమయ్యాయి. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతోందా అన్న భయం అయితే ఉద్యోగుల్లో మొదలైంది. అసలు ఈ జాప్యం వెనుక ఉన్న మతలబ్ ఏమిటి? ఆర్థిక లోటు కారణమా? లేక రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగ లోకం నుంచి సూటిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఉద్యోగులు స స సంధిస్తున్నటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ నిజంగానే 27% ఐఆర్ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే ప్రభుత్వానికి గనుక, దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయడానికి అడ్డంకి ఏంటి? బడ్జెట్ కేటాయింపుల్లో ఇబ్బందులు ఉన్నాయా? లేక కేవలం ప్రకటనలకే పరిమితమై ఉద్యోగుల నుంచి సానుకూలత పొందాలని చూస్తూ ఉన్నారా? ఐఆర్ అనేది ఉద్యోగి జీవన ప్రమాణాన్ని పెంచే ఒక ఆసరా. దాన్ని ప్రకటించడంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తూ ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రెండో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు గురించి, కొత్త పీఆర్సీ వస్తేనే ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పొస్తుంది. కానీ ఇన్నేళ్లుగా కమిషన్ వేయకుండా కాలయాపన చేయడం వెనుక ఉన్నది ఆర్థిక ఇబ్బందులా? లేక ఉద్యోగులను మభ్యపెట్టే వ్యూహమా? పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికే ఏడాది పైగా సమయం పడుతుంది. అటువంటిది కమిషన్ వేయడానికి నెలలు తీసుకుంటే ఇక అమలు ఎప్పటికి జరుగుతుంది? మూడవ అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, కేవలం అనధికారిక ప్రచారంతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం ప్రభుత్వానికి తగునా? పాత పీఆర్సీ గడువు ముగిసిపోయి చాలా కాలమైంది. ఒకవైపు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, మరోవైపు ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి గడ్డు కాలంలో ప్రభుత్వం పరోక్ష సంకేతాలతో కాలక్షేపం చేయడం సరికాదు.
ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములు. సో, వారు అసంతృప్తితో ఉంటే పరిపాలన అనేది కుంటుపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తాము ఇచ్చిన హామీల మాటల రూపంలో కాకుండా జీవోల రూపంలో విడుదల చేయాల్సి అయితే ఉంది ఎంతైనా. అప్పుడే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం అనేది కలుగుతుంది. ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నిశ్శబ్దంగా ఉన్న ఉద్యోగ లోకం ఎప్పుడైనా ఆగ్రహించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే ఈ స్తబ్దతను పెను ఉద్యమానికి దారితీస్తుంది అని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగసిపడక ముందే ప్రభుత్వం మేల్కొనాలి. మన మన ముఖ్యమంత్రి గారు తన మౌనాన్ని ఎప్పుడు వీడతారు? లక్షలాది మంది కుటుంబాల ఆశలను ఎప్పుడు నెరవేరుస్తారు? 27% అయ్యారనేది కేవలం వార్తలకే పరిమితమవుతుందా? లేక ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుందా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగుల పోరాటం ఒక కీలక మలుపుగా మారే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.